హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ రచ్చరచ్చగా జరుగుతున్నాయి. హౌస్లో ఉన్న 12 మంది నామినేషన్స్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక 3వ వారం నామినేషన్స్లో భాగంగా బిగ్ బాస్ ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసి అందుకు తగ్గ కారణం చెప్పి వారి తలపై చెత్త బుట్ట ఉన్న బకెట్ని నెత్తిపై బోర్లించాలని చెప్పాడు. దీంతో ఒకరికొకరు యుద్ధం లెక్క నామినేషన్స్లో పాల్గొనడం అయితే జరిగింది. ఇక ఈ నామినేషన్స్లో మెయిన్ హైలైట్ ఏమిటి అంటే మణికంఠ యష్మిని నామినేట్ చేయడం, యష్మి మణికంఠను నామినేట్ చేయడం. ముందుగా మణికంఠ యష్మిని నామినేట్ చేసి ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కిచెన్లో వర్క్ చేస్తున్నారు, ఎవరు నిద్రపోతున్నారు, నీకెప్పుడు ఇదే పనేనా, ఇంకా ఏమీ పని ఉండదా చీఫ్గా, అంటే నీ లెక్కలు నీకు ఉండాలి కానీ ఎవరేం పని చేస్తున్నారు, ఎవరేం తింటున్నారు, ఇదే నీకు పని అని అంటే నువ్వు డ్రామాలు చేస్తావు చూడు, నా దగ్గరికి ఫ్రెండ్ అని వచ్చి నన్ను నమ్మించి నన్ను మోసం చేశావు అంటూ యష్మి మరో కొత్త డ్రామాకి తెరతీసింది. దీనితో మణికంఠ, నేను మాట్లాడేటప్పుడు నువ్వు కేవలం విను, ఇది నా నామినేషన్ అంటూ మణికంఠ యష్మికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. దీనితో కనీసం అబ్బాయి సాటి హౌస్మేట్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా యష్మి ఏకంగా నువ్వు చెప్పేదేంటి బొక్కలో పక్కకెళ్ళు అంటూ మణికంఠని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆ తర్వాత యష్మి మణికంఠను నామినేట్ చేస్తూ, ఈ హౌస్లో నేను ఎన్ని రోజులైతే ఉంటానో అన్ని రోజుల పాటు ప్రతి వారం నా నామినేషన్లో ఖచ్చితంగా నీ పేరు ఉంటుంది అని చెప్తే అది నాకు ఎప్పుడో తెలుసు అంటూ మణికంఠ చాలా సైలెంట్గా తల ఊపాడు. నువ్వు నన్ను మాత్రమే చూశావు, నా హార్ట్ ఎంత మంచిగా ఉంటుంది, ఎలా ఉంటుందో నువ్వు నన్ను అన్ని రోజులు ఫాలో అయినా కూడా గమనించలేకపోయావు చూడు, నువ్వు ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను మోసం చేశావు అంటూ యష్మి కల్లిబొల్లి కబుర్లు చెప్తూ వచ్చింది. అయితే మణికంఠ మాత్రం నేను చేసింది మోసం కాదు, ఇది నేను ఎవరినైనా దగ్గర నుండి గమనించాలి అని అనుకుంటే వారితో ఫ్రెండ్షిప్ చేస్తాను, వారితో క్లోజ్గా ఉంటాను, అప్పుడే కదా నాకు వారు ఎలాంటి వారో అర్థమవుతుంది అని మణికంఠ చెప్తుంటే, ఆగు మణికంఠ, ఇది నా నామినేషన్, నువ్వు కేవలం నిల్చో అంటూ చాలా ఓవర్గా మాట్లాడింది. నామినేషన్ తనదైనా కూడా తాను ఏదైనా ఒక కారణం చెప్తే దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా అవతల వ్యక్తికి ఇవ్వాలి. కానీ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా యష్మికి లేకపోవడం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం. గత సీజన్లో శోభ కూడా ఇదే రేంజ్లో హౌస్మేట్స్పై నామినేషన్స్లో ఫైర్ అయ్యేది. మళ్ళీ శోభ 2.0 తిరిగి వచ్చేసిందని చెప్పవచ్చు. మొత్తంగా యష్మి మణికంఠ మధ్య జరిగిన నామినేషన్స్ వార్లో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.